ఓటమి ఎరుగని ధీరుణ్ణి ఢీ కొడితే ఎలా ఉంటుంది? కుంభస్థలాన్ని ఢీ కొట్టానన్న తృప్తి ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విపక్షాల్లో తనను ఢీకొట్టే వారే లేరని విర్రవీగిన ఆయన్ని 26 ఏండ్ల యువతి చిత్తుగా ఓడించింది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సహజమని తెలిసినా, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని తెలిసినా, వన్ మ్యాన్ షోకు ఫోజులిచ్చి తనపై పోటీ చేసేందుకు వలసలను తీసుకొచ్చారన్న విమర్శలపై చేసిన ఆయన్ని ఓ యువతి ఓడించటం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అసలు ఏ నియోజకవర్గం, ఎవరా నాయకుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందు నుండి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళింది. ఎర్రబెల్లిని ఖచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. పాలకుర్తి నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికీ 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది, కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం పాలయ్యారు. గులాబీ కోటపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి 26 ఏండ్లకే విక్టరీ కొట్టి రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎమ్మెల్యేగా గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47,132 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం దిండిచింతపల్లిలో జన్మించిన యశస్విని రెడ్డి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లంపాలెకి చెందిన హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కొడుకు రాజ రామ్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. 2018లో ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తి చేసిన ఆమె కాలిఫోర్నియాలోని తన కుటుంబ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కంపెనీ అయిన రాజ్ ప్రాపర్టీస్లో ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో ముందుగా పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి పోటీ చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. దీంతో చివరి నిమిషంలో టికెట్ సాధించి పక్కా ప్రచారంతో విజయం సాధించింది. ఇక కుయుక్తులను తట్టుకొని నిలబడిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. మంత్రి ఎర్రబెల్లిని తట్టుకొని ఎన్నికల్లో విరోచితంగా ఆమె పోరాడిన తీరు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశమైంది. యశస్విని రెడ్డిపై పాలకుర్తి రాజకీయంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది. 26 ఏండ్ల యువతి మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొన్న తీరుపై తెలంగాణ మొత్తం చర్చ జరిగింది. యశస్విని ఝాన్సీ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పాటు ఢిల్లీ పెద్దలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులు సైతం ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యశస్విని రెడ్డికి త్వరలోనే జరిగే కేబినెట్ విస్తరణలో స్థానం దక్కుతూ వచ్చానని చర్చ జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు అనే కుంభస్థలాన్ని ఢీకొట్టారు యశస్విని రెడ్డి. తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ అయిన ఎర్రబెల్లి ఎన్నికల్లో వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 1985 నుండి ఓటమి అంటూ లేకుండా అప్రతిహతంగా విజయ పంథాను కొనసాగించిన మంత్రిపై రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని యువతి ఢీకొట్టి మట్టి కనిపించిందంటే ఆ విజయం అసామాన్యమైంది. యశస్విని అద్భుతమైన విజయాన్ని సాధించారు. 37 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లిని ఓడించి తెలంగాణ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించారు. ఎర్రబెల్లి
ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఓటమి ఎరుగని నేతగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఓటమి రుచి చూపించారు. యశస్విని ఝాన్సీ రెడ్డికి త్వరలోనే కేబినెట్ విస్తరణలో చోటు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ పాలన గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఓవైపు కీలకమైన పోస్టుల్లో సమర్థవంతమైన అధికారులను నియమిస్తున్నారు. ఇక పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో మరో 6గురికి మంత్రివర్గ స్థానంలో కల్పించాల్సింది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి 2, బీసీ సామాజిక వర్గానికి 2, ఎస్టీ సామాజిక వర్గానికి 1, ఎస్సీకి మరొక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన 2 మంత్రుల పదవులు లభించే అవకాశం ఉండగా యాదవులకు ముదిరాజు, మున్నూరు కాపులకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరికి, 2కి గానీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసనీయంగా భావిస్తున్నాయి. ఓరుగల్లు నుంచి ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ అధికంగా రావటం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ అధిష్టానం ఓరుగల్లు వైపు చూస్తుంది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు తగ్గించుకున్న సీతక్క, కొండా సురేఖ మరో లేడీ సింగంగా పాలకుర్తి ఎమ్మెల్యే విజయం సాధించిన యశస్విని ఝాన్సీ రెడ్డికి మంత్రిగా తీసుకునే అవకాశం కల్పిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓరుగల్లు నుంచి 3 ఆడబిడ్డలు మంత్రులైతే చరిత్ర స్థాయిలో నిలిచిపోనుంది.